ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం ఎక్సెల్ స్టార్ట్ చేసుకున్నామండి. సో ఈ క్రమంలో మనం ఈరోజు అంటే ప్రాక్టికల్ అంటే మనము ఒక స్టూడెంట్స్ మార్క్ షీట్ మనం తయారు చేసుకుందాం అని ఒకటి. ఇక్కడ నుంచి మనకి మన మెయిన్ విండోలో అంటే ఎక్సెల్లో మనం ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకి క్లియర్గా అర్థమవుతుందండి. కాబట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుంటానికి ప్రయత్నం చేయండి కూడా. సో ఇక్కడ మనం యథావిధిగానే నేను చెప్పుకున్నాం కదండి. నేను చెప్పినటువంటి క్లాస్లో రివ్యూ మనం ఒకసారి చూసుకోవాలనుకుంటే కనుక మనకి ఎక్సెల్ షీట్ కాలమ్స్ అండ్ రోస్ తోటి ఇక్కడ కలిసి ఉంటాయండి. కాలమ్స్ అనేవి ఎప్పుడు మనకి లెటర్స్ని మనకి మెన్షన్ చేస్తూ ఉంటాయి, రోస్ అనేవి నంబర్స్గా మనం మెన్షన్ చేస్తుంటాయి. ఈ రెండు కలయికే మనకి ఒక సెల్గా మనం దాన్ని భావించుకుంటాము. ఒక కాలం యొక్క విడ్త్ వచ్చి 8.43 ఇంచెస్, రో హైట్ వచ్చి 15.75 అంతవరకు ఉంటుందండి. సో మనకి కాలమ్స్ అనేవి మనకి హారిజెంటల్గా ఉంటాయి. ప్రతి కాలంకి ఒక అడ్రస్ ఉంటుంది, సెల్ అడ్రస్. కాలం అంటే A1 B1 C1 అట్లాగే మనకి 16,384 కాలమ్స్ ఉంటాయండి మనకి రైట్ సైడ్. అలా పైనుంచి కింద వరకు మనకి A1 నుంచి కింద మనకి 10,48,576 రోస్ అనమాట. ఇవన్నీ మనకి వర్టికల్గా మనకి మూవ్ అవుతాయి అనమాట, పైనుంచి కింద వరకు రో వైజ్ కాలం వైజ్. సో మనము నిన్న చెప్పుకున్నాము, సెలక్షన్ కూడా చెప్పామండి. అయితే ముందుగా మనం ఒక సెల్ నుంచి మరొక సెల్కి వెళ్ళడానికి రైట్ యారో లెఫ్ట్ యారో ఇది అడ్డంగా అనమాట, హారిజెంటల్గా. పైనుంచి కిందకి రావడానికి డౌన్ యారో, పైకి వెళ్తానికి అప్ యారో. ఈ ముందుగా మన నావిగేషన్ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఎక్సెల్ షీట్లో మనం వచ్చిన తర్వాత మనం నిన్న చెప్పిన క్లాసులో ముందుగా మనం ట్రయల్ పర్పస్గా ఏం చేసామంటే ఓన్లీ నంబర్స్ని క్యాలిక్యులేట్ చేసామండి. సో మనం సింపుల్గా మనకి అడ్డంగానే మనం తీసుకున్నాం. జనరల్గా ఎక్కువ మంది అడ్డంగానే చేస్తుంటారు మోస్ట్లీ. మనం ఇంకా వేరే అవసరాలు బట్టి కూడా మనం నిలువుగా కూడా చేసుకోవచ్చు. సో నేను మనం A1 B1 C1 D1 E1 వరకు అలాగా ఏదో డేటా ఇచ్చాము నంబర్స్. అయితే మనం ఒక ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి, ఈ సెల్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేయడానికి మనం స్టెప్ నెంబర్ 1 ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ అడ్రస్. ఇది చాలా ప్రధానమైన అంశం, సెల్ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత సెకండ్ స్టెప్లో మనం విల్ హ్యావ్ టు కీప్ ద కర్సర్ ఇన్ ద బ్లాంక్ సెల్. మనం ఖాళీ బ్లాంక్ సెల్లో మన కర్సర్ మనం ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఏమో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా క్యాలిక్యులేట్ చేయాలన్న విషయాన్ని మనం సెల్ అడ్రస్ చూసుకోవాలి. ఏ సెల్ నుంచి ఏ సెల్ దాకా, స్టార్టింగ్ సెల్ టు ఎండింగ్ సెల్. ఆ నెక్స్ట్ స్టేజ్లో మనము బ్లాంక్ సెల్లో కర్సర్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఆ సెల్లో మనం ఇప్పుడు ఫార్ములా వేయటానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి విల్ హ్యావ్ టు టేక్ ద కర్సర్ ఇన్ ద బ్లాంక్ సెల్. థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే బిఫోర్ క్యాలిక్యులేటింగ్ ఎనీ ఫార్ములా మన ఈక్వల్స్ టు సైన్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది మనకి. ఇది మన బ్యాక్ స్పేస్ పక్కనకి అండ్ ఈక్వల్స్ టు సైన్. ఇది ఈ 3 స్టేజెస్ ముందు మనం అలవాటు కావాలి. హ్యావ్ టు రిమెంబర్ ద సెల్ అడ్రస్, సెల్ రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ సెల్ నుంచి ఎండింగ్ సెల్ వరకు. అది స్టార్టింగ్ సెల్ అనేది స్టార్టింగ్ నుంచి ఉండకపోవచ్చు అండి, ఆ మిడిల్లో కూడా ఉండొచ్చు. ఆ మిడిల్లో ఉన్నది అంటే ఎక్కడైతే మనకి ఈ యొక్క నంబర్స్ న్యూమరికల్గా ఎక్కడైతే మనకి డిజిట్స్ ఉంటాయో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఆ సెల్ కానించి ఆ తదుపరి నెక్స్ట్ లాస్ట్ సెల్ వరకు ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం కౌంట్ చేసుకున్నాం కదండి. తర్వాత స్టేజ్లో మనము బ్లాంక్ సెల్లో కర్సర్ పెట్టుకోవాలి. థర్డ్ స్టేజ్లో మనము ఈక్వల్స్ సైన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫార్ములా ఇవ్వాలి. ఇవండి మనం తెలుసుకున్న విషయాలు. అండ్ ఎడిషన్ ఎలా చేయాలి అంటే స్టార్టింగ్ సెల్ నుంచి ఎండింగ్ సెల్ వరకు 3 మెథడ్స్ చెప్పుకున్నామండి. దాని ప్రకారంగా ఈక్వల్స్ టు A1 ప్లస్ B1 ప్లస్ C1 ప్లస్ D1 ప్లస్ E1 ఎంటర్. ఎప్పుడైతే ఎంటర్ ఇస్తామో కర్సర్ కిందకు వస్తుందండి. ప్రెస్ అప్ యారో టు నో ది ఆన్సర్. తర్వాత సెకండ్ మెథడ్లో మనం ఏం చేసామంటే ఇదే ఎడిషన్ని ఈక్వల్స్ టు సమ్ SUM సమ్ ఓపెన్ బ్రాకెట్ షిఫ్ట్ 9 అనమాట. స్టార్టింగ్ సెల్ అంటే మనకి ఏది వేరే టెక్స్ట్ ఏం లేదు కాబట్టి స్టార్టింగ్ సెల్ నుంచి నంబర్స్ ఇచ్చాం కాబట్టి ఓపెన్ బ్రాకెట్ A1 :E1 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అండ్ ప్రెస్ అప్ యారో టు నో ది ఆన్సర్. థర్డ్ మెథడ్లో మనకి ఇది ఒక్క మెథడ్కి మటుకి ఎక్సెల్ మొత్తం మీద మనం చూసుకుంటే అన్నిటికీ మనం ఈక్వల్స్ టు సైన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎడిషన్లో మనకి చాలా షార్ట్ కట్ కమాండ్
ఈ కమాండ్కి మటుకి ఏం చేశారంటే ఈక్వల్స్ బదులు ఆల్ట్ ఈక్వల్స్ మనం ఫస్ట్గా కర్సర్ని బ్లాంక్ సెల్లో ఉంచి అయితే ఆల్ట్ ఈక్వల్స్ అనేది మనము ఎప్పుడు ఇవ్వాలంటే ఆర్డర్ వైజ్గా ఉన్నప్పుడు మటుకే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది అది నిలువుగా అయినా అడ్డంగా అయినా ఆ నంబర్స్ అనేవి ఆర్డర్ వైజ్గా ఉన్నప్పుడు మటుకే ఆల్ట్ ఈక్వల్స్ మనకి ఖచ్చితంగా అక్కడ మధ్యలో ఒక సెల్ గ్యాప్ వచ్చిందంటే ఆ సెల్ గ్యాప్ తర్వాత ఏ సెల్స్ మనకి నంబర్స్ ఉన్నాయో అది మటుకే తీసుకుంటుంది. పైనుంచి కింద వరకు ఆర్డర్ వైజ్గా ఉంటే ఆ లైన్ మొత్తం మనకి క్యాలిక్యులేట్ చేసి మనకి ఆన్సర్ చూపిస్తుంది అనమాట. ఇదండి మనం ఇలాగా 1 by 1 నిన్న ఫార్ములాస్ చూసుకుంటూ వచ్చాము. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఒక స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ ఒకటి తయారు చేద్దామండి. దీని ముందుగా మనం ఫస్ట్ సీరియల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి. సీరియల్ నంబర్ అండి. Caps lock on. Edit item edited. E-R-I-A-L. Serial space. N-O. No space. B serial no 1. B1. B1 లో నేమ్ అండి. A-M-E. నేమ్. C1 name B1. C1. సో మనం ఇక్కడ 5 సబ్జెక్ట్స్ తీసుకుందామండి. ఒక ఇంటర్మీడియట్ లెవెల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. 6 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు లేదా 7 సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అని తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్ని మనము తీసుకుందాము. ఒక 5 సబ్జెక్ట్స్ తీసుకుందాం. అంటే ఒక కామర్స్ స్టూడెంట్ని తీసుకుందాం. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్లస్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అలా మనం చూసుకుందామండి. ఇక్కడ ఫార్మాట్ నేమ్ B1 C1. C1లో మనం ఫస్ట్ తెలుగు ఇద్దామండి. Edit item E-L-U-G-U. Name B1 Telugu C1 D1. మనం అడ్డంగా ఫస్ట్ ఇస్తున్నామండి ఇక్కడ డేటా మొత్తాన్ని. Edit item N G-L-I-S-H. English D1 E1. E1 అంటే మనం ఇక్కడ సివిక్స్ I-V-I-C. S Ivics space sheet 1 table civics E1 F1. సివిక్స్ ఎకనామిక్స్ And C-O-N-O-M-I-C-S economics space economics overflowing F1 G1. G1 ఇక లాస్ట్ పెట్టుకుందాం అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. O-M-M-E-R-C-E commerce space commerce overflowing G1 H1. H1 లో మనం టోటల్ మార్క్స్ ఇద్దామండి. O-T-A-L total space M-A-R-K-S marks space total marks over I1. I1 లో యావరేజ్ పెడదామండి. Edit V-E-R-A-G-E average I1 J1. J1 లో మనం ర్యాంక్ ఇద్దామండి. A-N-K. ఇదండి ఇంతవరకు మనం ఫస్ట్ డేటా ఫిల్ చేసాము. ఫస్ట్ ఈ స్టేజ్ వరకు మనం ఫస్ట్ నేర్చుకుందాము. టోటల్ మార్క్స్, యావరేజ్, ర్యాంక్. దీనికి ఒక ఫైల్ నేమ్ కూడా ఇద్దామండి. Zoom book 1 Excel sheet 1 table rank J1. Save as dialog. File name. Combo box collapsed. Edit Alt plus N selected book 1. C selection A-L-C-U-L-A-T-I-N-G calculating space S-T-U-D-E-N-T-S students space M-A-R-K-S marks space S-H-E-E-T. ఇదే ఫైల్ నేమ్ ఇస్తాను మనకు గుర్తుంటుందని. క్యాలిక్యులేటింగ్ స్టూడెంట్స్ మార్క్ షీట్ ఎంటర్. Calculating students marks sheet Excel sheet 1 table rank J1 caps lock off. సో నేను ఆల్రెడీ ఇక్కడ కింద మనము జస్ట్ 10 minutes బ్యాక్ నేను ఒక స్టూడెంట్స్ డేటా కూడా ఇచ్చాను నేను యాక్చువల్గా. Serial no 1 a 2. A2లో 1 ఇద్దామండి. Edit item edit and edit control 1. Sheet 1 table a JB2. సో ఆల్రెడీ ఇక్కడ నేను డేటా మొత్తం ఫిల్ చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. Dhoni B3, Vijay B4, Satya B5, Nandu B6, Kishore B7, Jaya B8, Monica B9, Sachin B10. సో మనం అలా B10 వరకు మనం ఇక్కడ B11, Sachin B10. డేటా ఇచ్చామండి. మార్క్స్ కూడా ఎంటర్ చేసాను నేను. 35 C, 45, 55, 65 F, 75 G10. అట్లా అన్ని సబ్జెక్ట్స్కి అన్ని మార్క్స్ మొత్తం ఎంటర్ చేసాను నేను. 60, 50, 40, 35 Sachin a 10. Serial no 1, serial no 1 a 2 a 3. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ 1 ఇచ్చేస్తున్నానండి. Edit item edit and edit control 2. Sheet 1 table. Edit item edit and edit control 3. Sheet 1 edit item edit and edit control 4. Sheet 1 table a 6. Edit item edit and edit control 5. Sheet 1 table a 7. Edit item edit and edit control 6. Sheet 1 table a 8. 6 a 7. 5 a 6. 6 a 7. A 8. Edit item edit and edit control 7. Sheet 1 table a 9. Edit item edit and edit control 8. Sheet 1 table Monica B9 8 a 9 a 10. Edit item edit and edit control 9. 9 అండి. సీరియల్ నెంబర్ ఇచ్చండి. అదే మన సీరియల్ నెంబర్స్ అన్ని ఒకేసారి కూడా మనం పెట్టుకున్న కమాండ్ కూడా ఉందండి. ఇది కొంచెం అలవాటు అయిన తర్వాత మనం ఒక 1-2 days తర్వాత
మనం అవన్నీ షార్ట్ కట్స్ కూడా చూద్దాం మనము. Sheet 1 table 9 of 10. Sachin beat 9 of 10. Serial no 1. Name B1. Telugu C1. English D1. Civic C1. Economics cropped F1. క్రాప్డ్ అంటే సెల్ డాట్ వెళ్ళిపోయిందండి మనకి యాక్చువల్గా. అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఇవన్నీ షీట్ మొత్తాన్ని మనము ఆటో ఫిట్ చేద్దాం ఒకసారి. అంటే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎక్స్పాండ్ అవ్వడానికి. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తున్నానండి ఫస్ట్. Select all. ఇక్కడ మనకి ఒక రెగ్యులర్ కమాండ్ ఉంది, మనకి చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఇది, ఆల్ట్ హెచ్ఓ కమాండ్. Ribbon tabs tab control. Home tab selected alt. Oh, cell size grouping. Row height. Alt H O H. Menu. సో Cell size grouping. Auto fit row height. Alt H O A. Column width. Alt H O W. Auto fit column width. Alt H O I. ఆల్ట్ హెచ్ఓ అండ్ కాలం విడ్త్ అనమాట. ఎంటర్. Sheet 1 table. A 1 serial no through J10 selected row 1 through 10 column 1. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే Pane tab control. Zoom and calculating students marks. Serial no 1. Name B Telugu C English D Civic C Economics F1. Commerce G1. Total marks H1. ఇప్పుడు మన టోటల్ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలండి ఇక్కడ. H2. సో మన డేటా ఎక్కడి నుంచి ఇవ్వబడింది, అంటే నంబర్స్ ఎక్కడి నుంచి ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ హోమ్ కొడదామంటే ఒకసారి. 1 to 2. A2 Ajay B2. అజయ్. 88 C2. C2 నుంచి మనకి మార్క్స్ స్టార్ట్ అయినాయండి. C2 నుంచి మనకి మార్క్స్ స్టార్ట్ అయినాయి. C2 నుంచి ఎక్కడ దాకా 87 D2. D2 51 E2. E2 80 F2. F2 96 G2. G2 H2. H2 అండి. సో మనం టోటల్ మార్క్స్ హెడ్డింగ్ ఏమో H1లో ఉందండి. దాని కింద మనం మార్క్స్ ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. Total marks H1. H2. H2 అండి. ఇక్కడ మనం అనుకున్నాం కదండి, ఫస్ట్ ప్రతి క్యాలిక్యులేషన్కి మనం డిఫాల్ట్గా మనం ఖచ్చితంగా మన ఈక్వల్స్ సైన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈక్వల్స్ Edit item edit and edit control equals. ఈక్వల్స్ మనం ఫస్ట్ మాన్యువల్గా మనం షార్ట్ మెథడ్ అయినా అంటే సెకండ్ షార్ట్లో మనం చేద్దామండి. ఈక్వల్స్ టు సమ్ S. U. U. S. సరే, అది సెకండ్ స్టూడెంట్కి చేద్దామండి. ఫస్ట్ ఈక్వల్స్ టు మనకి C. C2 2. C2 ప్లస్ C2 plus. D. D2 2. D2 plus. మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిందేనండి. ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ E. E2 2. E2 plus. ప్లస్ F. F2 2. F2 plus. ప్లస్ G. G2. 2. సో మనకి జీతో లాస్ట్ కాబట్టి ఇక్కడతో మనం ఆఫ్ చేసేయాలి. అంటే CDEFG మొత్తం 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఆ 5th సబ్జెక్ట్ మనకి జీతో ఎండ్ అయిందండి. G2తో ఎండ్ అయింది. ఆ H2లో మనం ఇప్పుడు ఫార్ములా ఇస్తాం అనమాట. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సో మనం సెల్ అడ్రస్ మనం ముందుగా గుర్తుపెట్టుకున్నామండి. C2 నుంచి మార్క్స్ స్టార్ట్ అయినాయి. C2 D2 E2 F2 G2 ఈ క్రమంలో మనము మన కర్సర్ H2లో పెట్టామండి. బ్లాంక్ సెల్లో పెట్టాం. H2 బ్లాంక్ ఈక్వల్స్ టు C2 ప్లస్ D2 ప్లస్ E2 ప్లస్ F2 ప్లస్ G2 అండ్ గివ్ ఎంటర్. G2 sheet 1 table H3. సో ఆటోమేటికలీ ద కర్సర్ విల్ కమ్ టు డౌన్ సెల్. డౌన్ అప్పుడు అప్ యారో ఇవ్వండి. 402 as formula H2. 402 ఇది ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ అన్నమాట. సో H3. H3 అండి. ఇక్కడ మనం ఒకసారి హోమ్ కొడదాం. 2 3. Doni B3. 70 C3. 60 D3. 50 E3. 68 F3. 90 G3. H3. H3 అండి. సో ఇక్కడ సెకండ్ షార్ట్ కట్ ఉపయోగిద్దామండి మనం. Edit item edit and edit control equals. ఈక్వల్స్ టు సమ్ SUM. లెఫ్ట్ పేరెంట్ షిఫ్ట్ 9. Sum left parent. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పర్సన్ది అతని యొక్క నేము మన B3లో ఉందండి. అయితే మనము C3 నుంచి మనకి మార్క్స్ స్టార్ట్ అయినాయి. C3 D3 E3 F3 G3 ఈక్వల్స్ టు Left parent. లెఫ్ట్ పేరెంట్ అండి. Left parent. ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ C3 C. 3. కోలన్ C3 colon. G3 G. 3. క్లోజ్ బ్రాకెట్ G3 right parent. ఎంటర్. Sheet 1 table H4. 338 as formula H3. 338 అండి. ఇది సెకండ్ మెథడ్లో మనం చేసాం. ఫస్ట్ మెథడ్ మనం లాంగ్గా ఉపయోగించాం మాన్యువల్గా ఫుల్గా. సెకండ్ పర్సన్ది మనం కొంచెం షార్ట్ ఉపయోగించాం. థర్డ్ పర్సన్ చూద్దామండి. H4. H4 మనం ఇక్కడ ఆల్ట్ ఈక్వల్స్ ఇద్దాం.
ఆల్ట్ ఈక్వల్స్ మనం చెప్పాం ఆర్డర్ వైజ్గా ఉన్నప్పుడు ఆల్ట్ ఈక్వల్స్ ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి C4 నుంచి G4 ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి యాక్చువల్గా 3 of 4. Vijay B4. 69 C4. 80 D4. 50 E4. 78 F4. 70 G4. H4. H4 అండి. సో ఇక్కడ ఆల్ట్ ఈక్వల్స్ సెంటర్ ఈ కమాండ్ మనం షార్ట్ కట్ ఉపయోగిద్దాం ఆల్ట్ ఈక్వల్స్ Edit item edit and edit control selected C4 colon G4. ఎంటర్. Sheet 1 table H5. 347 as formula H4. మనం ఇక్కడ F2 కొట్టుకుని మనం చెక్ చేసుకుందాం ఒకసారి. Edit item edit and edit control equals sum C4 colon G4. C4 colon G4 అలా వచ్చింది మనకి. F2 కొట్టగానే మనకి ఫార్ములా అనౌన్స్ చేసింది. Sheet 1 table 300. ఎస్కేప్ ఇచ్చామండి. 70 347 as formula H4 H5. H5 అండి. సో ఇట్లా మనం ఏం చేద్దాం ఫస్ట్ ఈరోజు మొత్తం మనకి లాంగ్లో తెలుసుకుందాము. రేపటి నుంచి మరి కొంచెం షార్ట్ కట్ మెథడ్స్ ఇంకా రేపటి నుంచి మనకి షార్ట్ కమెంట్స్ చూద్దాము. 80 G5 H5. H5 అండి. ఇది కూడా ఆల్ట్ ఈక్వల్స్ ఇద్దాము. Edit item edit and edit control. Sheet 1 table H6 1087 as formula H5. ఇట్లా తీసుకుంది అది ఓకే. 80 G H5. 347 as formula H4 H5. H5 అండి. ఇదేమవుతుందంటే గబక్కని ఇక్కడ ఆల్ట్ ఈక్వల్స్ కొన్న పైనుంచి కింద వరకు అది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంది నిలువుగా. కాబట్టి ఒక్కోసారి అలా కూడా జరుగుతుంది మనకి జాగ్రత్తగా 80 ఉండాలి. G5 H5. H5 ఇక్కడ ఈక్వల్స్ Edit item edit and edit control equals S U M. sum Left parent. left parent C C5 5 colon C5 colon G G5 5 close bracket G5 right parent. Sheet 1 table H300 as formula H5 H6. equals to Edit item edit and edit control equals SUM S U M. Sum left parent. left parent C C6 6 colon C6 colon G6 G6 close bracket G6 right parent. Sheet 1 table H7 309 as formula H6 H7. అయితే మామూలుగా అయితే కనుక మనకి మరింత షార్ట్ కట్ కమాండ్ కూడా ఉంది. అసలు రేపే చెప్దాం అనుకున్నా. సరే చూద్దాము. మనం ఇలాగా ఫార్ములాస్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం షార్ట్ చేద్దాం మనం. 52 G H7 H7 అండి. 309 as formula H6 H7. ఇంకా మనకి ఇంకా 3 స్టూడెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. H7 H8 H9 H8 H9 H10 75 G10 H10. ఇంకా నలుగురు క్యాలిక్యులేట్ చేయాలండి. H9 H8 H7 309 as formula H6 H7. సో మనకి ఒక్కొక్క సింగిల్గా మనకి డైరెక్ట్గా ఆన్సర్ రావడానికి మనకి కంట్రోల్ D కొట్టగానే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుందండి. అంటే పైన ఉన్న ఫార్ములాని డ్రాగ్ చేస్తుంది అనమాట. అది మనకి కంట్రోల్ D కొట్టగానే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 50 H7. కంట్రోల్ D ఇద్దామండి. షార్ట్ కట్ కమాండ్ అన్నిటికీ అనేది అన్ని ఫార్ములాస్కి ఫస్ట్ అయితే కనుక మాన్యువల్గా ఫస్ట్ స్టూడెంట్ది మాన్యువల్గా చేయాల్సిందేనండి. ఆ సెకండ్ స్టూడెంట్ నుంచి మనకు కంట్రోల్ D ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఆ సెకండ్ స్టూడెంట్ నుంచి మనకి ఇలాగ షార్ట్ కట్ కమాండ్ ద్వారా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అనమాట. కంట్రోల్ D ఇస్తుందండి. అది ఒకసారి లెఫ్ట్ రైట్ ఏరో మూవ్ చేద్దాము. 50 258 as formula H7 H8. H8 మళ్ళీ కంట్రోల్ D అండి. లెఫ్ట్ రైట్ ఏరో I8 370 as formula H8 H9. H9 కంట్రోల్ D I9 350 as formula H9 H10 75 G10 H10. కంట్రోల్ D I10 275 as formula H10. I10 270 75 G10 200 H11 275 as formula H10. ఇవన్నీ మనం అందరు స్టూడెంట్స్ సంబంధించినటువంటి మనం ఇక్కడ మార్క్స్ అని యాడ్ చేసామండి. కంట్రోల్ రీసేవ్ చేశాను కానీ 350 as formula H9. Total marks H1. నేను కంట్రోల్ అప్ ఏరో కొట్టగానే పైకి వచ్చేసామండి. టోటల్ మార్క్స్ డౌన్ ఏరో 402 as for 330 300 as formula H5 309 as formula H6 258 as formula H 370 as form 350 as 275 as formula H10. ఇక్కడ దాకా వచ్చేసామండి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ 9 స్టూడెంట్స్ సంబంధించినటువంటి మన మార్క్స్ అందరి టోటల్ మార్క్స్ మొత్తం మనం ఎంటర్ చేసామండి ఫార్ములా ద్వారా, ఎడిషన్ ఫార్ములా ద్వారా. Total marks H1, average I1. ఇప్పుడు యావరేజ్ అండి. I2 యావరేజ్ మెయిన్ హెడ్డింగ్ I1లో ఉందండి. I2 నుంచి ఇప్పుడు I10 వరకు మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే టోటల్ మార్క్స్కి
టోటల్ మార్క్స్ పైన ఆ స్టూడెంట్ ఎంత యావరేజ్ వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. సో ఇక్కడ ఏంటంటే టోటల్ సబ్జెక్ట్స్ మనకి 5 అండి. టోటల్ మార్క్స్ ఏమో మనకి ఎక్కడుంది H2లో ఉంది మనకి. H2 నుంచి H10 వరకు ఉన్నాయి మనకి. అయితే యావరేజ్ ఫార్ములా మనం టోటల్ మార్క్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇది చాలా సింపుల్గా యావరేజ్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ పర్సన్ది టోటల్ మార్క్స్ మనకి H2లో ఉందండి. సో మనం ఫార్ములా వేద్దాం, మీకు అర్థమవుతుంది. Average I1, I2. I2 అండి. Edit item, edit and edit control equals. ఈక్వల్స్ మన సెల్ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది మనకి ప్రయారిటీ అనమాట. ఇది ఫస్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. H2 2 బై స్లాష్ అనమాట, H2 స్లాష్ 5. 5. ఎందుకంటే 5 నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని మొత్తం మనకి 5 సబ్జెక్ట్స్ మొత్తం, తెలుగు, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇప్పుడు ఎంటర్ ఇచ్చేద్దామండి. 5 sheet 1 table I3. సో ఎప్పుడైనా ఎంటర్ ఇచ్చినప్పుడు కర్సర్ కిందకి వస్తుంది. ప్రెస్ అప్ arrow to know the answer. 80.4 as formula I2. 80.4. Num lock off. Rate 20, rate 20. Num lock on. I3 80.4 as formula I2. స్పీడ్ తగ్గించామండి. 80.4 ఇతనికి పర్సంటేజ్ 80.4 వచ్చిందండి. I3. ఒక ముగ్గురు నలుగురు చేసిన తర్వాత మనం కంట్రోల్ D ఇద్దామండి, మీకు అర్థమవుతుంది కొంచెం. 80.4 as formula I2. I3 అండి. ఈక్వల్స్ టు edit item, edit and edit control equals. ఈక్వల్స్ H3. H3. ఎందుకంటే సెల్ మారిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్టూడెంట్ది H3లో ఉందండి. మనకి C3లో మార్క్స్ స్టార్ట్ అయినాయి. మనకి B2లో నేమ్ ఉంది, B3లో నేమ్ ఉంది. C3 నుంచి మనం అతని మార్క్స్ మనకి ఇక్కడ చేయబడ్డాయి అనమాట. సో ఈక్వల్స్ టు 3 H3 స్లాష్ 5. 5. ఎంటర్. 5 sheet 1 table I4 67.6 as formula I3. I4 347 as formula H4 అండి. I4 ఈక్వల్స్ టు edit item, edit and edit control H4 స్లాష్ H4 slash 5. 5. H4 slash 5 ఈక్వల్స్ టు H4 slash 5. ఎంటర్. 5 sheet 1 table I5 69.4 as formula I4 I5 వచ్చామండి. ఈక్వల్స్ టు edit item, edit and edit control టోటల్ మార్క్స్ H5 అండి. H5 5 స్లాష్ H5 slash 5. ఎంటర్. 5 sheet 1 60 as formula I5 60%. I6. ఇప్పుడు I6 నుంచి I10 వరకు మనం ఏం చేద్దామంటే మనం షార్ట్ కట్ ఉపయోగిద్దాం. ఇప్పుడు దాకా ఎందుకంటే మీ అందరూ తెలవాలని మన ఉద్దేశంతో ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ వాళ్ళ చేసాము. ఇప్పుడు మనం I6 అండి. కంట్రోల్ D. J 61.8 as formula I6 I7. మళ్ళీ కంట్రోల్ D. J 51.6 as formula I7 I8. అంటే మనం ఒకేసారి అందరి మార్క్స్ కూడా మనం ఇక్కడ మార్క్స్ అయినా కూడా, అయితే ఇక్కడ యావరేజ్కి సంబంధించిన పర్సంటేజెస్ అయినా కూడా మనం ఒకేసారి తెచ్చుకోవచ్చండి. అంటే ఫస్ట్ పర్సన్ మనం ఖచ్చితంగా ఫార్ములా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తే ఫస్ట్ పర్సన్ మనము ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ H2లో మనకి టోటల్ మార్క్స్ ఉన్నాయండి, స్టార్ట్ అయినాయి H2 నుంచి H10 వరకు. అలాగే పర్సంటేజెస్ కూడా చేస్తున్నాము, I2 నుంచి I10 వరకు చేస్తున్నాము. అయితే ఏదైనా కూడా మనం H2 కానీ ఇక్కడ I2 కానీ మనం మాన్యువల్గా ఫార్ములా ఇచ్చాము. ఆ తర్వాత మనం ఒకేసారి అందరి స్టూడెంట్స్కి సంబంధించిన మార్క్స్ టోటల్ మార్క్స్ ఒకేసారి రావడానికి కూడా మనకి అవకాశం ఉందండి. అట్లా ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ C ఇస్తాం. ఫస్ట్ మన H2లో కంట్రోల్ C ఇస్తామండి. ఫార్ములాని కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం షిఫ్ట్ డౌన్ యారో మనము H10 వరకు వెళ్తాం. అంటే లాస్ట్ స్టూడెంట్ 10 మీరు దాటినా కూడా పర్లేదు, మీకు 0 వస్తుంది పర్లేదు, ఒక సెల్ దాటినా కూడా మనకి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ పర్సన్ని మనం కంట్రోల్ C ఇస్తాము. అక్కడి నుంచి కర్సర్ నుంచి షిఫ్ట్ డౌన్ యారో కొట్టుకుంటే H10 వరకు వస్తాం. అన్ని సెల్స్ ఖాళీగా ఉంటాయి. మీకు కంట్రోల్ V ఇస్తారు. సో కంట్రోల్ V ఇచ్చి ఎంటర్ ఇవ్వగానే మీకు అందరి స్టూడెంట్స్ మార్క్స్ మొత్తం వచ్చేస్తాయి మీకు ఒకేసారి. కంట్రోల్ D ఇచ్చినా వచ్చేస్తాయి, కంట్రోల్ V ఇచ్చినా వచ్చేస్తాయి.
సో అలా కూడా చేసుకోవచ్చు మనం. JI8. 51.6 as formula 7. i7కి కంట్రోల్ సి ఇద్దామండి. Copy text. I8. షిఫ్ట్ డౌన్ ఏరో I8 through I9 select. I8 through I10 selected row 8 through 10 కంట్రోల్ డి ఇద్దామండి. చూద్దాం ఒకసారి. JI8. 51. I8. I9. I8. 51. I8. 51.6 as formula 7. కంట్రోల్ సి Copy text. షిఫ్ట్ డౌన్ ఏరో I7 51.6 through I10 selected row 7. కంట్రోల్ వి Pasted text. 61.8 as formula 6. 51.6 as formula 7. 74 as formula 8. 70 as formula 9. 55 as formula 10. కంట్రోల్ వి ఇస్తే మనకు కరెక్ట్గా వచ్చిందండి ఇది. I11. 55 as formula 10. 270. 55 as 70 as formula 9. 74 as formula 8. మనం ఏం చేసాం 51.6 as formula 7. 61.8 as formula 6. 51. మన ఇది Data grid. Paste grouping. Paste. ఈ సెల్లో అనేది మనం కాపీ చేసుకున్నాం. కంట్రోల్ సి అండి. షిఫ్ట్ డౌన్ ఏరో ఇచ్చుకుంటే మనం మిగిలిన 3 సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి ఇచ్చాము. ఒకేసారి మనకి ఆన్సర్స్ రావటం జరిగింది. 51.6 as formula 6. 74 as formula 8. 70 as formula 9. 55 as formula 10. ఇక్కడ మీరు F2 కూడా చూసుకుందాం ఒకసారి. Edit item edit and edit control equals H10/5. H10/5 చూసారా, మన ఇచ్చిన ఫార్ములా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. Sheet 1 table 55 as formula 10. 70 as formula 9. సో మన యావరేజ్ కూడా మనం అందరికి కూడా యావరేజ్ కంప్లీట్ చేసామండి మనం. 1903. తర్వాత కంట్రోల్ అప్ యారో Average I1. సో మనం టోటల్ మార్క్స్ యావరేజ్ ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. Rank J1. నెక్స్ట్ ర్యాంక్. J2. ర్యాంక్ అనేది మనం J1లో హెడ్డింగ్ పెట్టాం ర్యాంక్. ఇప్పుడు J2 నుంచి మనం J10 వరకు ఈ ర్యాంకింగ్ పొజిషన్స్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉందండి. దీనికి సంబంధించిన ఫార్ములా ఒకసారి చూద్దామండి. ర్యాంక్ ఫార్ములా. సో ర్యాంక్ ఫార్ములా అనేది మనం ఈ టోటల్ మార్క్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ర్యాంక్ ఫార్ములా ఆల్వేస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్. ఇది మనం ప్రధానంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విల్ హ్యావ్ టు మనం ర్యాంక్ సంబంధించిన కాలంకి వచ్చామండి. బ్లాంక్ Rank J1. J2. J2కి వచ్చామండి. సో మనం ఇప్పుడు ఇక్కడ ర్యాంకింగ్ పొజిషన్స్ అంటే క్లాస్లో ఇప్పుడు ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో మార్క్స్ని బట్టి హైయెస్ట్ మార్క్స్ వాడికి ఫస్ట్ ర్యాంకింగు, లోయెస్ట్ మార్క్స్ వాడికి లాస్ట్ ర్యాంకింగు అలా వస్తూ ఉంటుంది అనమాట. ర్యాంకింగ్ పొజిషన్స్ అనేవి ఆ ప్రకారంగా మనకు చూపిస్తుంది ఇక్కడ. అకార్డింగ్లీ మన స్కోరింగ్ ఆఫ్ ది మార్క్స్. సో ఇట్ విల్ టేక్ ర్యాంక్ పొజిషన్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుంటే అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ J2లో పెట్టాము. ఫస్ట్ మీకు ర్యాంక్ ఫార్ములా చెప్తానండి. ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H2. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ది టోటల్ మార్క్స్ H2లో ఉందండి. H2 టోటల్ మార్క్స్ సెల్ అంటే H2 కామా. ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క ఎక్సెల్ ఫార్ములాస్ని తయారు చేసేటప్పుడు ఈ ప్రోగ్రామర్స్ వాళ్ళు కొన్ని సింబల్స్ తోటి ఈ ఫార్ములాస్ని తయారు చేయబడ్డాయి అన్నమాట. సో మనకి చాలా చోట్ల సింబల్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఈక్వల్స్తో పాటు మనకి గ్రేటర్ దాన్ అని, లెస్ దాన్ అని, ఇంకా వేరే సింబల్స్ కూడా మనకి ఒకటి డాలర్ అని, పర్సంటేజ్ సింబల్ అని ఇట్లా మనకు వస్తుంటాయండి. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ ర్యాంక్ ఫార్ములాకి డాలర్ అనే సింబల్ని ఉపయోగించడం జరిగింది. ఇది ఎక్కడుందండి మనకి QW పైన మనకి 1 2 3 ఉన్నాయి కండి. అది 1 2 3 4 పైన మనకి డాలర్ సింబల్ ఉందండి. మన సింబల్స్ కూడా మనం బై హార్ట్ చేసుకోవాలి. నంబర్ 1 పైన ఎక్స్క్లమేటరీ మార్క్, 2 @ 3 నంబర్, 4 డాలర్, 5 పర్సంటేజ్ సింబల్, 6 క్యారెట్, 7 మనకి అండ్ సింబల్, 8
స్టార్ సింబల్ 9 లెఫ్ట్ పేరెంట్ లెఫ్ట్ ఆఫ్ సర్కిల్ బ్రాకెట్ 0 మనకి రైట్ ఆఫ్ సర్కిల్ బ్రాకెట్, దాని పక్కన మనకి అండర్లైన్ డాష్, దాని పక్కన ఈక్వల్స్ ప్లస్, ఇట్లా మనకి మనకి ఈ సింబల్స్ కూడా మనకి ఇవ్వటం జరిగిందండి. సో మన ఇక్కడ ర్యాంక్ ఫార్ములాని ఏం చేశారంటే డాలర్ సైన్ తోటి ఇక్కడ సెపరేట్ చేసి ఫార్ములాని తయారు చేశారనమాట, డిజైన్ చేశారు. సో ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H2 కామా $H $2 $H. Edit item, edit and edit control blank. Blank, blank, blank. Sheet 1 table rank J1. J2. Equals to Edit item, edit and edit control equals RANK. Rank open bracket Rank left parent H2 comma H2 comma $H dollar H $2 $2 comma sorry అండి $2 colon 2 colon. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది పర్సన్ ఇక్కడ H2 అండి, ఆ లిస్ట్లో మనకి ఎండింగ్ ఆఫ్ ది పర్సన్ అంటే H10, అది మనం గుర్తుపెట్టుకోవాలి సెల్ అడ్రస్. అందువల్ల మన సెల్ అడ్రస్ గుర్తుపెట్టుకోవటం అనేది చాలా మ్యాండేటరీ, కంపల్సరీ అండి. ఇది కనుక మర్చిపోతే మనం మళ్ళీ ఆ ఫార్ములాని క్యాన్సిల్ చేసి మళ్ళీ అన్నీ చూసుకుంటూ రావాలి మళ్ళీ. సో స్టార్టింగ్ అంటే స్టూడెంట్ ఇక్కడ H2లో స్టార్టింగ్ స్టూడెంట్ ఉన్నాడండి, ఎండ్ స్టూడెంట్ ఏమో H10లో మనం ఇవ్వటం జరిగింది. సో ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H2 కామా $H $2 colon $H10 $H10 H H 1 0 1 0 again shift 0 close bracket H10 right parent enter. Sheet 1 table J3. 1 as formula J2. 1 వచ్చిందండి. ఎప్పుడైనా ఫార్ములా కనుక రాంగ్ ఇచ్చామనుకోండి మీకు ఒక వార్నింగ్ సౌండ్ వస్తుంది, ఎస్కేప్ కొట్టారనుకోండి ఆ సెల్లో చెక్ చేసుకుంటే నంబర్ నేమ్ అని ఒకటి వస్తుందండి, అంటే ఫాల్స్ అనమాట, ఫాల్స్ ఫార్ములా ఇచ్చినట్టు మీరు. సో ఫార్ములా అనేది ఇచ్చేటప్పుడు ఆ ఫార్ములా ఎలాగుందో చూసుకోవాలి. ఫార్ములా ఇచ్చే ముందు సెల్ అడ్రస్ చూసుకోవాలి, సెల్ అడ్రస్ అంటే స్టార్టింగ్ సెల్ ఎక్కడుంది, ఎండింగ్ సెల్ ఎక్కడుంది చూసుకోవాలి. దాని తర్వాత మన కర్సర్ బ్లాంక్ సెల్లో ఉందో లేదో చూసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ టు అప్లై ది ఫార్ములా. ఒక్కొక్క టోటల్ మార్క్స్కి ఒక ఫార్ములా, యావరేజ్కి ఒక ఫార్ములా, ర్యాంక్కి మరొక ఫార్ములా, తర్వాత గ్రేడ్కి మరొక ఫార్ములా. సో ఇట్లా మనకి అనేక ఫార్ములాస్ మనకి ఈ ఎక్సెల్ అప్లికేషన్లో మనం చేయడానికి డిజైన్ చేశారండి. ఈ ఎక్సెల్ షీట్లో మనకి ఎన్నో రకరకాల ఫార్ములాస్ని మరి డిజైన్ చేయడం జరిగింది. ఇట్లా ఆర్డర్ వైజ్గా మనం డే బై డే మనం ఎక్సెల్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈరోజు స్టార్ట్ చేసామండి ఇది. సో ఇప్పుడు మనం ర్యాంక్ ఫార్ములా ఇంకా అందరికి క్లారిటీ వచ్చి ఉండదు, మరొకసారి చూద్దాం. ఒకసారి K1 as formula J2. ఇక్కడ F2 చేద్దామండి ఒకసారి. Edit item, edit and edit control equals rank H2 $H2 colon $H10. సో అలా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు, కంట్రోల్ హోమ్ కొట్టి లెఫ్ట్ రైట్ ఎర్రతో చూసుకోవచ్చు. Equals RANK left parent 2 H2 $H $2 colon $H1 0 right parent. అదండి. సో ఇలా మీరు చేసుకోవచ్చు. Sheet 1 K1 as formula J3 అండి. ఇక్కడ మరొకసారి చేద్దాము. Edit item, edit and edit control equals rank rank open bracket rank left parent H3 comma H3 comma. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఫార్ములా ఇది ఎప్పటికీ మనకి స్టార్టింగ్ సెల్లే మనం చూపిస్తూ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి అంటారు. మనకి H3 ఇచ్చినప్పటికీ స్టూడెంట్ నెంబర్ సెకండ్ స్టూడెంట్ H3 ఇచ్చామండి, H3 కామా $H $2 అది మధ్యలో మారదు మనకి. అంటే ఇక్కడ H3 ఇచ్చారు కదా అని $H $3 ఇవ్వటానికి వీల్లేదు. ఇక్కడ మనం ఎందుకంటే ఆ డాలర్ సైన్ తోటి
స్టార్టింగ్ స్టూడెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, మధ్యలో కోలన్ ఇచ్చి ఎండింగ్ స్టూడెంట్ $H10. ఇక $H10 అనేది టెంపరీ అండి. మనం అంటే లాస్ట్ స్టూడెంట్ H10 ఇచ్చాం కాబట్టి అలా మనం భావించుకోవాలి. మనం ఒకవేళ మీరు ఎగ్జాంపుల్గా 5 స్టూడెంట్స్ ఇస్తే $H5 వస్తుంది. ఒకవేళ మీరు 15 ఇస్తే $H15 పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 20 స్టూడెంట్స్ ఇస్తే $H20 పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం ఏంటంటే మనం టెంపరీగా ఇలా ఉంటుందని మనం మీకు చూపిస్తున్నాం. అది మీ ఓన్గా మీరు దాన్ని డిజైన్ చేసుకుంటూ మీరు ఎంతమంది స్టూడెంట్స్ మీరు ఇస్తారన్నది అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు 5 స్టూడెంట్స్ ఇస్తారా, 10 ఇస్తారా, 50 ఇస్తారా, దట్స్ యువర్ విష్. సో థింగ్ ఈజ్ ఇక్కడ మన మిడిల్లో ఉన్నటువంటి ఏదైతే డాలర్తో సెపరేట్ చేస్తున్నామో అది మనకి మారదండి. ఇది మీరు విషయం గుర్తుపెట్టుకో. అది మధ్యలో మనం మార్చుకోవద్దు. ఫార్ములా మధ్యలో ఉన్నది $H $2నే ఉంటుంది, కోలన్ $H10 ఇంకా మారదు. ఓన్లీ స్టార్టింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ 4 ఉందనుకోండి, అక్కడ ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H4 కామా $H $2 కోలన్ $H10 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, లైక్ దట్. సో విల్ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా అకార్డింగ్లీ. comma, ఇక్కడ కామా అండి, comma, $H H, అగైన్ H, $2, 2 కోలన్ 2, colon, సో అగైన్ $H10 H, H10 1, 0, క్లోజ్ బ్రాకెట్ H10, right parent, ఎంటర్. sheet 1 table, J4, 5 as formula J3, సో ఇతను 5th ర్యాంక్ వచ్చింది అనమాట. ఈ పర్సన్ది ఒక హోమ్ కొట్టాము. 2, a 3, Dhoni B3, ధోని అనే వ్యక్తికి మనకి డైరెక్ట్గా మళ్ళీ లాస్ట్ సెల్కి వెళ్ళడానికి కంట్రోల్ రైట్ ఆరో అండి. కంట్రోల్ రైట్ ఆరో ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనకి డేటా ఎక్కడైతే లాస్ట్ ఇచ్చామో మళ్ళీ కర్సర్ అక్కడికి వచ్చేస్తుంది. 5 as formula J3, J3కి వచ్చి కంట్రోల్ రైట్ ఆరో ఇచ్చారండి. ద కర్సర్ డైరెక్ట్లీ విల్ ఫోకస్ ఇన్ దట్ సెల్. 1 as 5 as formula J3, J4 అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇదొకటి చేసిన తర్వాత మనం కంట్రోల్ D ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. edit item, edit and edit control equals ఈక్వల్స్ RANK, rank, left parent, ఓకే. ఇక్కడ H4 కామా H4, comma, $H H, $2 2, కోలన్ 2, colon, H, 1, 0, H10 లాస్ట్ స్టూడెంట్ కాబట్టి రైట్ పేరెంట్ H10, right parent, ఎంటర్. sheet 1 table, J5, 4 as formula J4, సో దిస్ పర్సన్ గాట్ 4th పొజిషన్. J5, J5 అండి, 4 as formula J4, J4. ఇక్కడ మనం కంట్రోల్ C ఇస్తున్నామండి. ఫార్ములా అండి కాపీ చేద్దాము. copy text, సో షిఫ్ట్ డౌన్ యారో J4 4 through J5 select, J4 4 through J7, J4 4 through J9 select, J4 4 through J10 selected, row 4 through 10 column 10, ఇచ్చామండి. ఇక్కడ మనం కంట్రోల్ V, pasted text, 5 as formula J3, 4 as formula J4, 7 as formula J5, దిస్ పర్సన్ గాట్ 7th ర్యాంక్, 6 as formula J6, 6th పొజిషన్, 9 as formula J7, 9th పొజిషన్, 2 as formula J8, 2nd పొజిషన్, 3 as formula J9, 8 as formula J10, J11, 8 as formula J10, సో మనకి అన్ని ర్యాంకింగ్ పొజిషన్స్ మనకి ఇక్కడ రావటం జరిగిందండి. ర్యాంకింగ్ పొజిషన్స్ 3 as formula J9, 2 as formula J8, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ మనకి టోటల్ మార్క్స్ చూసుకుంటే rank J1, average total 402 as formula H2, 402. ఈ పర్సన్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనమాట. 1 as formula J2, ఇప్పుడు 1 వచ్చిందండి. 8 as 3 as 2 as formula J8, సెకండ్ పర్సన్ మార్క్స్ చూద్దాం. 7 370 as formula H8, 370 అండి. 370 అనే వ్యక్తికి సెకండ్ ర్యాంకింగ్ అండి. ఎందుకంటే 402 తర్వాత 370 అండి. 250 309 as formula H6, 309 300 as formula 347 as 338 as 402 258 as 370 as 350 as 275 as formula జరా data grid సో మన paste grouping paste అలా కూడా మీరు చూసుకోవచ్చు. అది నిజంగా వచ్చిందా రాలేదు అనేది మార్క్స్ని బట్టి కూడా మీరు ర్యాంకింగ్ పొజిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 402
2 అనే పర్సన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 370 అనే వ్యక్తికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ ర్యాంక్ చూద్దామండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్. Data grid. Paste group. Other paste options grouping. Paste list. 350 as 7 3 as formula J9. 3 అండి. 7 350 as formula H9. 370 తర్వాత 350 హైయెస్ట్ మార్క్స్ అండి. సో ఇట్లా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు వెదర్ మన ఇచ్చిన ఫార్ములాలో ఎక్కడ రాంగ్ ఉందా లేదా. అసలు రాంగ్ ఉంటే ఫార్ములా తీసుకోదండి, అసలు డిజైన్ చేసిన ఫార్ములా కరెక్ట్గా చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మన పర్సంటేజ్ అయినా ఇది కూడా 70 as formula I9, 3 as formula J9, 8 as formula J10, 8, 3 2 as 9 as 4 6 as 7 as 4 as formula J4, ఫోర్త్ పొజిషన్ అబ్బాయి చూద్దామండి. 60 347 as formula H. 350 Data తర్వాత grid. ఫోర్త్ పర్సన్ది 347. అట్లా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. Sheet 1 table 300 date 1917. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, మనకి పైన హెడ్డింగ్ పెట్టలేదండి మనం యాక్చువల్గా. మన హెడ్డింగ్ పెట్టలేదు, ఆ హెడ్డింగ్ పెడదాము. ఆ సెల్స్ మొత్తం మెర్జింగ్ చేసి మన హెడ్డింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మన పైన ఖాళీ లేదు కానీ ఫస్ట్ Sheet 1 table. Serial no 1. మనం A1 నుంచి మనం ఇది తెలియకుండా మనం అలా ఇచ్చామండి, Name B1. Serial no 1. ఇచ్చాము. బట్ ఏంటంటే మనకి పైన ఒకటి రో ఇప్పుడు ఎక్స్ట్రా రో కావాల్సి ఉన్నది. టు క్రియేట్ ఎక్స్ట్రా రో Alt-IR కమాండ్, Alt-IR. టు క్రియేట్ ఎక్స్ట్రా కాలమ్ Alt-IC. సపోజ్ నేను Serial no 1. ఈ సీరియల్ నెంబర్ అని ఇవ్వటం మర్చిపోయాం అనుకోండి, నేమ్ నుంచి ఇచ్చామనుకోండి. సో నేమ్ దగ్గర కర్సర్ పెడితే నేమ్ అనేది A1లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేమ్ దగ్గర కర్సర్ పెట్టామనుకోండి, Alt-IC ఇస్తే ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రా కాలం యాడ్ అవుతుంది. Serial no 1. పైన రో కావాలి కాబట్టి Serial no 1. ఇప్పుడు ఏం చేయాలి, Alt-IR కమాండ్, Alt-IR. Ribbon tabs tab R. Sheet 1 table A1. A1 చూసారా, అంటే A1 B1 C1లో ఉన్న మొత్తం ఆ డేటా మొత్తం కిందకు వచ్చేసింది. Serial NOA 2. A2, Name B2. Telugu C2. English D2. Civic C2. పైన సంబంధించిన డేటా మొత్తం కింద సెల్స్కి వచ్చేసినాయండి. A1. ఇప్పుడు ఏంది మనకి పైన మనం ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ షీట్ అని హెడ్డింగ్ పెట్టాలి, కానీ అన్ని సెల్స్గా ఉంది. ఇప్పుడు ఈ సెల్స్ మొత్తాన్ని ఒక సింగిల్ బాక్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎన్ని సెల్స్ మనం కవర్ చేసాము, ఒకటి సీరియల్ నెంబర్కి, నంబర్కి, నేమ్కి ప్లస్ 5 సబ్జెక్ట్స్కి అంటే 7 సెల్స్. టోటల్ మార్క్స్, యావరేజ్, ర్యాంక్ ఒక 10 కవర్ చేసామండి. మనకు కావాలంటే 10, 11, 12 వరకు మనం పెట్టుకుంటే అదొక బాక్స్ లాగా మనకి అన్ని సెల్స్ కలిపి ఒక సింగిల్ బాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఒక సింగిల్ సెల్ లాగా వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హ్యావ్ టు సెలెక్ట్ సెల్ బై సెల్, అంటే కాలం బై కాలం ఫార్వర్డ్ డైరెక్షన్, షిఫ్ట్ రైట్ యారో హారిజంటల్లీ. A1 through B1 selected row. A1 through C1 selected row 1 column. షిఫ్ట్ రైట్ యారో నేను ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నానండి. A1 through D1 selected row 1. A1 through E1 selected row 1 column 1. A1 through F1 selected. A1 through G1 A1 through H1 selected row. A1 through I1 A1 through J1 selected row 1. యాక్చువల్గా మనకి మన డేటా ఇక్కడ దాకా ఉంది, మనకి యాక్చువల్గా J1 వరకు ఉంది. కావండి ఇక్కడ దాకా ఆఫ్ చేసుకోవచ్చు, లేదు కావంటే మన ఎక్స్ట్రా సెల్స్ కూడా మనం కాలమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. A1 through K1 selected row 1 column 1. ఒకటి ఎక్స్ట్రా మనం పెట్టుకున్నామండి. సో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఈ సెల్స్ మొత్తాన్ని ఒక సింగిల్ సెల్ లాగా మెర్జింగ్ చేస్తున్నాం. సో దీని కమాండ్ Alt-HM ఫస్ట్ చూద్దామండి. Alt-HM. Ribbon tabs tab control home tabs merge and center not checked. Alt-H M C menu. ఇక్కడ మనకి ఇక్కడ మెనూ డ్రాప్ డౌన్ మెనూ వచ్చిందండి. ఇక్కడ డౌన్ ఆరో అప్ ఆరో చూద్దాం ఒకసారి. Merge across Alt-H M A. మెర్జ్ అక్రాస్ ఇది ఒక స్టైల్. Merge cells Alt-H M. ఇప్పుడు ఇది మామూలుగా సెల్స్ లాగా మనకు కావాలనుకుంటే ఇలా వచ్చేస్తాయండి. మళ్ళీ merge cells Alt-H M. అంటే ఇది కూడా సింగిల్ సెల్ లాగా వస్తుంది. మెర్జింగ్ అయిపోతే కానీ మన కర్సర్ మటుకు లెఫ్ట్లో ఉండిపోతుందండి. Unmerge cells Alt-H M U. మనం వద్దనుకుంటే
సెల్స్ మొత్తాన్ని అన్మెర్జింగ్ చేయడానికి ఆల్ట్ HMU కమాండ్. Merge and center not checked. Alt H M C. మర్జెంట్ సెంటర్ డైరెక్ట్గా మనకి కర్సర్ సెంటర్లోకి వచ్చేస్తాను అండి. మర్జెంట్ సెంటర్ అంటే బ్లాంక్లో ఉన్నప్పటికీ మనం నెక్స్ట్ టైప్ చేస్తే కనుక అది కరెక్ట్గా ఈ సెల్ ఒక సింగిల్ సెల్ లాగా అయిపోతుందండి. ఆ సెల్లో కరెక్ట్గా మిడిల్ నుంచి అది టైపింగ్ తీసుకుంటుంది. అది Merge across Alt H. Merge and center not checked. Alt H M C. ఇక్కడ ఎంటర్ ఇస్తానండి. Sheet 1 table A1 through K1. చూసారా, A1 to K1 ఒక సింగిల్ సెల్ అయిపోయిందండి. బట్ ఏమవుతుంది, ద కర్సర్ పొజిషన్ కరెక్ట్గా మిడిల్లో ఉండిపోయింది. అది ఇప్పుడు మనం టైప్ చేసింది కూడా ఏదైనా టైప్ చేసాను కూడా అది కరెక్ట్గా సెంటర్ పొజిషన్లో ఉండేలాగా చూపిస్తుంది మనకి. ఇక్కడ మనం హెడ్డింగ్ ఇద్దామండి, స్టూడెంట్స్ మార్క్ షీట్. Caps lock on. Edit item TUDENTS students ARKS marks space HET. Caps lock off. ట్యాబ్ కూడా బయటకు వచ్చేస్తానండి. Sheet 1 tape students marks sheet 1 through K1. స్టూడెంట్స్ మార్క్ షీట్ A1 to K1. దాని కింద మనకి అంటే ఇది చూస్తానికి చాలా నీట్గా ఉంటుంది మనకి. అప్పుడు ప్రింట్ తీసిన తర్వాత నీట్గా వస్తుంది మనకి. K2. Serial NOAA 2. Name B2. Telugu C2. English D2. Civics E2. Economics F2. Commerce G2. Total marks H2. Average I2. Rank J2. ఇదండి. మనం ఒకసారి ఇప్పుడు ఫార్ములాస్ రిపీట్ చేద్దాము. చేసి ఈరోజుకి వైండప్ చేసి రేపటి నుంచి మళ్ళీ రేపు గ్రేడు, తర్వాత రిజల్ట్, గ్రేడు, ఇంకా వేరే ఇవ్వండి. ఇంకా వేరే ఫార్ములాస్ చాలా ఉన్నాయి కదా. 1 by 1 మెచ్యూరిటీ వాల్యూ ఒకటి, వీక్ డే ఫార్ములా, ఇట్లా 1 by 1 మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు మన షీట్ ఓపెన్ చేసాము. మనం దాన్ని డేటా ఎంటర్ చేసాం కాబట్టి సీరియల్ నంబరు, నేము, తర్వాత సబ్జెక్ట్స్ ఇలాగ ఇచ్చాము. ఇది అడ్డంగా ఇస్తే మీ అందరికి ఫస్ట్ అలవాటు అవుతుందని ఉద్దేశంతో ఇలాగ ఇచ్చామండి. అంటే మీరు కూడా ఈజీగా నావిగేషన్ చేసుకుంటానికి బాగుంటుంది. A1 B1 C1 D1 E1 అలాగా F1 G1, తర్వాత H1 I1 J1. ఇక్కడ దాకా మొత్తం మనం ఆర్గ్యుమెంట్స్, దీని ఏమంటే ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఇవన్నీ మనం హెడ్డింగ్స్ ఇచ్చామన్నమాట. సీరియల్ నంబర్, నేము, తర్వాత తెలుగు, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత యావరేజ్, దెన్ ర్యాంక్. తర్వాత ఏం చేయాలి, మనం సీరియల్ నెంబర్ కింద 1 2 3 4 అలా వేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఇస్తారో దట్స్ యువర్ స్విష్. దాని తర్వాత మనం నేమ్ కింద నేమ్స్ రాయండి. దాని పక్కన తెలుగు కింద తెలుగు మార్క్స్ 1 by 1 వేసుకుంటూ వెళ్ళండి, ఎంతమంది ఇస్తారు స్టూడెంట్స్వి. అలా అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ మీరు ఎంతంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇవ్వండి. దెన్ గో టు టోటల్ మార్క్స్ సెల్. టోటల్ మార్క్స్ సెల్కి వచ్చాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ టు వేర్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని మనం చెప్పుకున్నామండి కొన్ని గైడ్ లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హ్యావ్ టు రిమెంబర్ ద సెల్ అడ్రస్. స్టార్టింగ్ సెల్ ఎక్కడ మార్క్స్ స్టార్ట్ అయినాయి, అది స్టార్టింగ్ సెల్. స్టార్టింగ్ సెల్ అంటే ఫస్ట్ నుంచి అని కాదు, వేర్ ద డిజిట్స్ హ్యావ్ బీన్ రిటర్న్. సో అది C2 నుంచి C1లో నేమ్ మనకి సబ్జెక్ట్స్ ఇచ్చామండి. B1లో నేమ్ ఇచ్చాము, B2లో వరుసగా B2 C2 D2 మొత్తం అవన్నీ మనకి B2 B3 B4 B5 B6 B10 దాకా మనం నేమ్స్ ఇచ్చాము. తర్వాత B2 తర్వాత C2 నుంచి మనం ఇక్కడ మార్క్స్ ఇవ్వటం జరిగింది. తెలుగు కింద తెలుగు మార్కులు వేసాం, ఇంగ్లీష్ కింద ఇంగ్లీష్ మార్క్స్, సివిక్స్ కింద సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అలా ఎంతమంది స్టూడెంట్స్ మార్క్స్ అని ఎంటర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత టోటల్ మార్క్స్ మెయిన్ హెడ్డింగ్ వస్తాము. దాని కింద మళ్ళీ కర్సర్ తీసుకొస్తాము, డౌన్ ఏరో కొట్టి. ఇక్కడ మనం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కర్సర్ మనకి G2తో క్లోజ్ అయిపోయింది, 5th సబ్జెక్ట్. H2లో మనం టోటల్ మార్క్స్ వేయవలసి ఉంటుంది. దీనికి ఈక్వల్స్ టు C2 + D2 + E2 + F2 + G2 ఆర్ ఈక్వల్స్ టు సమ్ లెఫ్ట్ పేరెంట్ C2:G2 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇది మనకి మెయిన్గా అంటే ఆల్ట్ ఈక్వల్స్ అనేది అది కొంత అలవాటు అయిన తర్వాత మీరు చూద్దరు కానీ. సో ఈ రెండిట్లో ఒక ఫార్ములా అప్లై చేయండి.
తర్వాత నెక్స్ట్ యావరేజ్ ఫార్ములా. ఇది ఆల్వేస్ ఇట్ విల్ బి క్యాలిక్యులేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హ్యావ్ టు మనం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ సెల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ స్టూడెంట్ ఇది మనకి టోటల్ మార్క్స్ మనకి H2లో ఇచ్చామండి, ఈక్వల్స్ టు H2 బై 5 సబ్జెక్ట్స్. కాబట్టి ఇది మన యావరేజ్ ఫార్ములా అండి, ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. దట్ మీన్స్ ఇక్కడ మనకి H2 ఈక్వల్స్ టు H2 బై 5 ఈక్వల్స్ టు H3 బై 5 ఈక్వల్స్ టు H4 బై 5 అట్లాగా ఇవ్వాల్సింది. నెక్స్ట్ ర్యాంక్ ఫార్ములా అండి. ర్యాంక్ ఫార్ములా ఆల్వేస్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ టోటల్ మార్క్స్ సెల్ కామా, అదే టోటల్ మార్క్స్ సెల్ని డాలర్తో మనం సెపరేట్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఇక్కడ H2 అనేది మన ఫస్ట్ స్టూడెంట్ టోటల్ మార్క్స్ ఇక్కడ మనకి మార్క్స్ ఇచ్చాం కాబట్టి H2లో ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H2 కామా, ఈ H2ని డాలర్ సైన్ చేసి సెపరేట్ చేయాలి. $H $2 కోలన్ $H10 స్టార్టింగ్ స్టూడెంట్ ఎండింగ్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఈక్వల్స్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ H2 కామా $H $2 కోలన్ లాస్ట్ స్టూడెంట్ $H10 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇవ్వండి ఫార్ములాస్ ఈరోజు టోటల్ మార్క్స్, యావరేజ్, ర్యాంక్. సో మనం ఈరోజు వైండప్ చేద్దామండి. టుమారోస్ క్లాస్ విల్ కంటిన్యూ.